బీజేపీ నేత మాధవీలతపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనపై కేసు నమోదైనట్లుగా వస్తున్న వార్తలపైన మాధవీలత క్లారిటీ ఇచ్చారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆమె స్పష్టం చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, కేవలం నిజాలే మాట్లాడానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. రెడ్ సురేష్, సాయిబాబాపై అసలు మాధవీలత చేసిన వ్యాఖ్యలేంటి, కేసు నమోదైందా లేదా, మాధవీలత మాత్రం ఎలాంటి నోటీసులు అందలేదని క్లారిటీ ఇస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్. అంటే మాధవీలతతో పాటు ఒక 14 మంది యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ సాయిబాబా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా షిరిడి సాయిబాబా భక్త సంబంధించిన సమాజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే మాధవీలత తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సాయిబాబా హిందువుల దేవుడు కాదు, ఆయన ముస్లిం దేవుడు అని ముస్లిం అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఆ వ్యాఖ్యలనే సాయిబాబా భక్తులను కించపరిచే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి కాబట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలన్నింటిని కూడా సరూర్ పోలీసులకి అందించడం జరిగింది. ఆ ఫిర్యాదులో దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఈరోజు ఏకాదశి ఉండడం, అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలు ఉన్నాయి కాబట్టి బందోబస్తు ఉంది కాబట్టి ఈరోజు మాధవీలత రాకపోవచ్చు. కాబట్టి తర్వాత పోలీసులు ఫ్రీ ఉన్న సమయంలో మరొకసారి నోటీసులు ఇచ్చి ఆమెను విచారణకు పిలిచి ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. కానీ మాధవీలత ఈ కేసుకు సంబంధించి బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు స్పందించడం జరిగింది. ఆమె ఏదైతే ఈ కేసుకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు, నాకు ఎలాంటి నోటీసులు కూడా పోలీసులు ఇవ్వలేదు, ఒకవేళ పోలీసులు నోటీసులు ఇస్తే అప్పుడు నేను స్పందిస్తానని చెప్పేసి కూడా మాధవీలత మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలకు కూడా నేను కట్టుబడే ఉన్నాను, నేను నిజాలే మాట్లాడాను, ఎక్కడ అబద్ధాలు కానీ కించపరిచే విధంగా మాట్లాడలేదు అని చెప్పేసి కూడా మాధవీలత చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే సాయిబాబా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధవీలతతో పాటు ఈ 14 మంది యూట్యూబర్ల పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు సాయిబాబాకు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా సాయిబాబా భక్తులు ఉంటారు కాబట్టి వారి మనోభావాలను కించపరిచే విధంగా వీరి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వెంటనే వీరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి పోలీసులు అయితే ప్రస్తుతం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి మాధవీలతతో పాటు మిగతా యూట్యూబర్స్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. న్యూ ఇయర్ తర్వాత వారిని పోలీస్ స్టేషన్ పిలిచి విచారించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, సాయిబాబాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం 14 మంది యూట్యూబర్లకు నోటీసులు అందినట్లుగా అయితే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. బట్ మాధవీలతకి కూడా నోటీసులు వచ్చినట్టుగా, తన మీద కేసు నమోదైనట్టుగా అయితే న్యూస్ వస్తుంది. బట్ మాధవీలత మాత్రం ఎటువంటి నోటీసులు అందలేదని అయితే ఇప్పటి వరకు స్పష్టం చేశారు. బట్ న్యూ ఇయర్ తర్వాత నోటీసులు ఇచ్చే ఛాన్స్ అయితే